నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం బి. మురళీధర్ రావు గారి కథల నుంచండి 'మౌనం ఎరుపు' అనే ఒక కథా సంకలనం నుంచి 'అమ్మ కథ భరిస్తుంది' అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఈ కథ నవతెలంగాణ దాశరథి రంగాచార్య స్మారక కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. అమ్మా అన్న గావుకేకతో పాటు దబ్బుమని శబ్దం రావడంతో బస్సులో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. డ్రైవర్ సడన్గా బస్సు బ్రేక్ వేసి బస్సు ఆపి లైట్లు వేశాడు. వెలుగులో చూస్తే చంటిపిల్లాడిని చేతుల్లో భద్రంగా పొదివి పట్టుకున్న ఓ తల్లి కింద పడిపోయి ఉంది. అరేరే పడిపోయింది అంటూ తలో చేయి వేసి లేపి కూర్చోబెట్టారు. ఆమె కింద పడిన పిల్లాడిని గట్టిగా పట్టుకొని ఉండడంతో పిల్లాడికి ఏమీ దెబ్బలు తగలలేదు. కానీ ఆమెకి మోచేతులు గీరుకుపోయి రక్తం కారుతోంది. ఆమె ఏడుపుని పళ్ళబీగున రక్తాన్ని చీరకొంగు కొసన అదిమి పడుతోంది. చంకలో పిల్లాడు ఏడుస్తుంటే ఊరుకోబెట్టుండడంగానే ఈ హడావుడికి నిద్రలేచిన పెద్ద కొడుకు పక్క సీట్లోనే రాగమందుకున్నాడు. ఇద్దరు పిల్లల్ని సముదాయిస్తున్నది. చంటిపిల్లాడిని చంకనేసుకుని పక్క సీట్లో మరో కొడుకుని కూర్చోబెట్టుకుని ఆ రాత్రిపూట ప్రయాణిస్తున్న ఆమె అలసట వల్ల ఆపుకున్న ఆగని నిద్ర ఒక్క క్షణం ఆవహించినప్పుడు తూలి కింద పడిపోయింది. తోటి ప్రయాణికులు తలో జాగ్రత్త చెప్పారు. చంకలో చిన్నపిల్లాడున్నప్పుడు అమ్మ నిద్రపోకూడదని ఆ జాగ్రత్తల సారాంశం. బస్సు మళ్ళీ యథావిధిగా పరుగందుకుంది. ఆ సమయంలో ఆ శరీరంలోని ఒక భాగం నుండి రక్తం స్రవిస్తుంటే మరో భాగం నుండి పిల్లాడి నోట్లోకి పాలు స్రవిస్తున్నాయి. అమ్మ కదా మరి భరిస్తుంది. చెంగు చెంగున చెమ్మచెక్కలాడుకునే పిల్లలకి వయసు ముదిరిపోతున్నదని పెళ్లి చేసేసి వదిలించుకున్నారు తల్లిదండ్రులు. పుట్టు దారిద్ర్య వర్గంలో వదిలించుకోవడమే సరైన పరిష్కారంగా భావిస్తారు. గంపెడు కుటుంబంలోకి కొత్త కోడలుగా అడుగుపెట్టిన పిల్లతనం అయిపోవడానికి ముందే జీవితం మొత్తానికి సరిపడే చేదంతా అనుభవించేసింది. మొగుడనేవాడు అలవాట్లకు బానిసైపోయి డబ్బులు ఆమె చేతికి అందినప్పుడల్లా ఆచారం తప్పనివాడిలా పిల్లని బాధేస్తూ గొడ్డు చాకరీ చేసి తెచ్చుకున్న డబ్బుల్లో చివరగా మిగిలిన రూపాయిని కూడా లాక్కునేవాడు. తాగుబోతూ తిరుగుబోతూ అయిన మొగుడి దెబ్బలకు రాక్షస రతిక్రీడకు తేడా తెలిసే లోపలే ఆ తల్లి ఇద్దరు పిల్లలకు అమ్మగా అయిపోయింది. మొగుడి అలవాట్లు వాడి ఒళ్ళుని ఇల్లుని గుల్ల చేశాక పిల్లలతో పాటే మొగుడిని పోషించుకోవడానికి ఆ అమ్మ భూదేవంత ఓపికతో భరిస్తూ ఉంది. తన పాపాలకు శిక్షగా మొగుడిని మరణం దండించినప్పుడు ఇద్దరు పిల్లలతో ఆమె మిగిలిపోయింది. చెప్పుకోవడానికైనా పుట్టినిల్లు మిగలక చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు తన వాళ్ళు. ఎవరున్నా లేకపోయినా అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకున్న ఆమెకి ఆ చివరి ఆశ కూడా చాన్నాళ్ళ కిందటే చచ్చిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మరుదులు ఆడపడుచులు ఆమెని రోజుకొక రకంగా హింసించి నీ పిల్లలకి ఇక్కడేమీ లేదని ఉన్న గుడిసెను ఆక్రమించేశారు. అభిమానం పౌరుషం కలగలిసి రాత్రి పగులను చూడకుండా బతకలేకపోతానా అన్న ధైర్యంతో కట్టుబట్టలతో కన్న పిల్లలతో బస్ ఎక్కేసింది. తను పుట్టి పెరిగిన ఊరు తనను తప్పక ఆదరిస్తుందనే నమ్మకం ఉంది. బస్సు ప్రయాణం తెల్లవారుతుండగా ముగిసింది. అమ్మ జీవన ప్రయాణం అప్పుడే మొదలైంది. పిల్లల ఆకలే ప్రాథమిక అవసరంగా, వాళ్ళ కడుపులు నింపడమే ప్రథమ కర్తవ్యంగా తను ముక్కలవుతున్న ఎన్నోసార్లు ఎన్నో చోట్ల అవమానాలతో హృదయం ముక్కలవుతున్న బ్రతుకు బండిని భారంగా లాగుతున్నది అమ్మ. మాయమైపోతున్న మానవత్వపు చివరి ఆనవాళ్లుగా మిగిలిపోయిన కొందరిలో ఒక ఆయన అమ్మ మోస్తున్న భారాన్ని కొంత తేలికపరుద్దామని కనీసం తిండికి ఇతరుల ముందు చేయి సాచే కర్మం పట్టకుండా ఒక చిరుద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం ఎంతో శ్రమతో కూడినదైన ఓపికతో నిభాయిస్తూ పిల్లల కడుపులు ఖాళీ ఉంచకుండా చూసుకుంటూ పిల్లలని బడిబాట పట్టించింది. లోకాకుల నుండి కొంత సానుభూతితో పాటు నాలుగింతల అవమానాలను 10 అనుమానాలను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు మగదిక్కు అవసరం తెలిసి వచ్చింది. అయినా అమ్మ కదా భరిస్తుంది.
నేడే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారం రోజులు కసరత్తు చేసి పసందైన కథనాలను వండేశాయి. కొన్ని ఛానళ్ళు లైవ్‌లో వేడివేడిగా వడ్డిస్తున్నాయి. టాబ్లాయిడ్లని, సెంటర్ స్ప్రెడ్లని గ్రాఫిక్స్‌తో మేకప్ చేసేశాయి. కొన్ని పత్రికలు అమ్మ దీనగాథను కనిపెట్టేశాయి. అమ్మ ఫోటోని, పిల్లల ఫోటోలని గ్రాఫిక్స్‌లో అందంగా తీర్చిదిద్ది అమ్మ కథకి కొంచెం కన్నీటిని అద్ది మరీ పాఠకుల ముందు పరిచేశాయి. ఈ మహిళ ఎందరికో ఆదర్శం హెడ్డింగు. తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులను అన్నీ తానే సాగుతున్న అమ్మ దీనగాథ ఇది. న్యూస్ లీడ్ న్యూస్. కన్నవాళ్ళు కన్నెత్తి చూడకపోయినా కట్టుకున్నవాడు నెట్టేట ముంచిన అమ్మ అమ్మే పడుకట్టు ప్రాసపదాల పసందైన కథనాలు. అటు పాఠకులు ఇటు వీక్షకులు ఉక్కిరిబిక్కిరి. తనువుకు తగిలిన గాయాలను మాన్పగలిగింది ఈ అమ్మ. మరి మనసుకు తగిలిన గాయాలు మానేదన్నడో. విషాద గీతంలో హర్రర్ మ్యూజిక్ను కలిపి ఓ యాంకర్ అమ్మ కథను షార్ట్ ఫిలింలా అందిస్తోంది. ఈ వార్తా కథనాలు టీవీలో తీన్మార్లు తనకు మేలు చేస్తాయని నమ్ముతూ అందరికీ తన శక్తి మేరకు సహకరిస్తోంది. ఓపిక నశించిపోయిన అమ్మ కథ భరిస్తుంది. నేడే 10 ఫలితాలు. 10వ తరగతి దాటింది వీరే. శీర్షికల్లో కొత్తదనం కోసం పత్రికల ఆరాటం. మంత్రిగారు తన మంది మార్బలంతో ఫలితాలు విడుదల చేస్తున్న ఫోటో. ఎవరెవరికి ఏ ఏ ర్యాంకులు, ఏ స్కూళ్ళకి ఎంత పంట పండింది, అబ్బబ్బో పేపర్లన్నీ రంగురంగుల ఫోటోలతో కంప్యూటర్ గ్రాఫిక్స్తో ముస్తాబు. ఒకటి సంఖ్యను పేపర్ అంత పెద్దదిగా వేసి దానికి అటువైపు అబ్బాయి ఇటువైపు అమ్మాయి ఆనుకుని నిలబడిన ఫోటో. అంటే వారిద్దరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీడియా మళ్ళీ అమ్మని వెతికి పట్టుకుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అమ్మ పాత కథ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు సమాచారాన్ని ఇచ్చి పుచ్చేసుకున్నారు. నిరుపేద మహిళ కుమారుడు 10లో ఫస్ట్, చదువులో మేటి, మార్కుల్లో అతడికతడే సాటి, 10లో 10వవాడు, మన ఊరివాడే. టాబ్లాయిడ్లలో పిల్లాడి ఫోటోతో పాటు అమ్మ ఫోటో. అట్టడుగు వర్గాల నుండి ఎగిసిన ఆణిముత్యం అక్కడితో ఆగిపోనుందా? మరో పత్రిక కథనం. తన పిల్లాడికి 10వ తరగతిలో మంచి ర్యాంకు వచ్చినా పై చదువులు చదివించే స్తోమత తనకు లేదన్న తల్లి. రేపటి నుండి తనతో పాటు పనికి వచ్చేస్తాడన్న అమ్మ. 10లో 10కి పై చదువుల మాట ఏమిటి? మరో హెడ్డింగు. లక్ష్మీ కటాక్షం లేని ఓ సరస్వతీ పుత్రుడి దీనగాథ ఇది. మరో పత్రిక గ్రాఫిక్ హెడ్డింగ్. పాఠకులు ప్రేక్షకులు ఆ బాధ నుండి సెంటిమెంట్ డోసు నుండి తేరుకోకముందే మన్నాడు పేపర్లో మరో వార్త. ఫలానా దేశంలోని ఫలానా పేరున్న తెలుగు ఇంజనీరు అమ్మ దీనగాదికి చలించిపోయి ఇక నుండి పిల్లాడి పై చదువులకయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని, మరో పిల్లాడిని కూడా ఈ దేశంలోని తెలుగు సంఘం దత్తత తీసుకుంటుందని తెలియజేశారు. మా పత్రిక ఖండాంతరాల్లో కూడా ఖ్యాతి గడించిందనడానికి ఇదే నిదర్శనం. ఒక ఛానల్ జబ్బచరుపు. ఇదే వార్తను మంచి కథనంగా మసాలా వేసి వండి వడ్డించిన మరో ఛానల్. మా ఛానల్ ఎఫెక్ట్ ఇది అని తెలుగు వచ్చిరాని యాంకర్తో పదే పదే చెప్పించడం ప్రేక్షకులకు కొంత వినోదాన్ని కూడా పంచింది. అమ్మకు బుద్ధి తెలిసిన తర్వాత మొదటిసారి సంతోషం అంటే, ఆనందం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. పిల్లలంతా నిద్రాహారాలు మాని, తల్లిదండ్రులంతా అన్నపానీయాలు మాని గుండెలు అరచేతిలో పట్టుకొని ఇదిగాక ఇంకేది బ్రతుకు అన్నంత ఉత్కంఠగా ఎదురుచూసే వార్త పేపర్లన్నీ ప్రకటించేశాయి. ఎంసెట్ ఫలితాలు ఇదిగో, అమ్మాయిలదే హవా, కాబోయే ఇంజనీర్లు వీళ్ళే. హెడ్డింగులు, లీడ్ పేరాలు, కథనాలు, ఇంటర్వ్యూలు, పేపర్లన్నీ ఒకటే హడావిడి. పేజీలన్నీ ఏ ఏ కాలేజీలు ఎంతెంత ర్యాంకుల పంటలు ఎంతెంత శ్రమపడి పండించాయో, ఎకరాకి ఎంత దిగుబడి అన్నట్టుగా ఒక్కో పిల్లాడికి ఎన్ని మార్కులు దిగుబడి వచ్చిందో తెలిపే రంగురంగుల యాడ్స్. రోజుకన్నా 4 బరువైన పేపర్లు ఎవరి పంట వారు పండించుకున్నారు. మట్టిలో మాణిక్యాలు, అట్టడుగున ఆణిముత్యాలు, కవితాత్మక పతాక శీర్షికలు, పాఠకులని వద్దు వద్దంటున్నా చెవు పట్టుకుని లాక్కుపోయి చదివించే అబ్బురు కథనాలు. మళ్ళీ అమ్మ పిల్లాడు పతాక శీర్షికలకు ఎక్కేశారు. సామాన్యుడు నేడు అసామాన్యుడయ్యాడు, అసమాన సామాన్యుడు, కొత్తదనం కోసం సరికొత్త భాషా ప్రయోగాలు. సామాన్య కుటుంబంలో పుట్టి దాతల ఉదారత్వంతో పైకెగిసిన ఓ చదువుల కెరటం. దేనితో పోల్చినా అది తప్పో ఒప్పో చెప్పేంత తెలుగు భాషా జ్ఞానం ఇప్పుడు చాలామందికి రాదు కాబట్టి బతికిపోయారు. అమ్మ గతమంతా మళ్ళీ పోయిటిక్గా, ట్రాజడీగా, మెలోడీగా. పిల్లాడికి మిఠాయి తినిపిస్తున్న అమ్మ, ఆనంద బాష్పాలు రాల్చుతున్న అమ్మ. వాడు డాక్టర్ అయ్యి మాలాంటి పేదవాళ్ళకు సేవ చేస్తే చూడాలని ఉంది. అమ్మ తరపున పేపర్ వాళ్ళ సొంత ప్రకటన. మొత్తానికి
పిల్లాడికి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినందుకు దాతలతో పాటు అందరూ సంతోషించారు. తెలుగు బిడ్డకు లభించిన అపూర్వ గౌరవం. మనోడికి అమెరికాలో ఎరతివాసి. అన్నా నువ్వు అమెరికాని గెలిస్తే అబ్బో అబ్బో పేపర్లన్నీ పోటీపడి ఛానళ్ళన్నీ వెరగబడి తీన్మార్ గోల్మాల్. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఫలానా యూనివర్సిటీలో ఫలానా విషయంపై పరిశోధన చేయడానికి మన వాడిని వారి స్వంత ఖర్చులతో ఆహ్వానించారు. ఆ యూనివర్సిటీలో పరిశోధనలు చేయబోతున్న మొదటి తెలుగువాడు మన జిల్లావాడే కావడం మన జిల్లాకు గర్వకారణం. వివరాలు మెయిన్ ఎడిషన్లో. అబ్బాయిని అమెరికా పిలిచింది. అమ్మ మనసు మురిసింది. స్ఫూర్తిదాయక కథనాలు. అమ్మ చరిత్రంతా మళ్ళీ మళ్ళీ కొత్తగా, సరికొత్తగా, కొంత పేపర్ వాళ్ళకు నచ్చినట్టుగా, పాఠకులు మెచ్చేటట్లుగా. ఈలోగా పిల్లాడు సూటు బూటు వేసుకొని టై కట్టుకుని అమెరికా స్కాలర్ లెవెల్లో దిగిన ఫోటో. మార్ఫింగ్ కాదు సుమా, ఒరిజినలే. నేడే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆకాశంలో సగమే కానీ విజయంలో పూర్తిగా తనే. అదిరిపోయాయి. ఛానల్స్ అన్ని శీర్షికలు ముదిరిపోయాయి. పోనీ ఒక్కరోజన్నా అమ్మలకు అబలలకు దక్కిన గౌరవం. వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభ చూపిన మహిళలకు ప్రభుత్వ సత్కారం. పురస్కార గ్రహీత పేరు సేవలందించిన రంగం. బాక్సులు కట్టిన జాబితాలు. వీళ్ళు తమ తమ రంగాలను గెలిచారు. ఒక్కొక్కరి పరిచయం, ఫోటో. సబ్ టైటిల్స్లో మరింత కొత్తతనం. ఆమె పొలాన్ని జయించింది, ఈమె జీవితాన్ని గెలిచింది, ఆమె అందరినీ జయించింది. అలా జయించిన వాళ్ళల్లో అమ్మ కూడా ఉంది. అమ్మ నిండైన ఫోటో. అమ్మకు నేడు రాజధానిలో సత్కారం. పాఠకులు, వీక్షకులు 10 ఏళ్లు నడిచిన టీవీ సీరియల్ ముగింపు నాడు కళ్ళు తుడుచుకున్నట్లుగా అమ్మ కథకు మంచి ముగింపుగా సత్కారం లభించడంతో సంతోషపడ్డారు. కానీ అమ్మ మనసు మాత్రం ఏ టీవీ ఛానల్ కెమెరా లెన్స్కి కానీ, ఏ పేపర్ వాళ్ళ కథనం కానీ చదవలేకపోయింది. తనకు జీవిత చర్మాంకంలో దక్కిన ఒక గుర్తింపుని నలుగురిలో తలెత్తుకుని సగౌరవంగా పొందుతున్న వేళ పక్కన ఎందరున్నా తన 2 కళ్ళు పంచప్రాణాలు అయిన కొడుకులు పక్కన ఉంటే కలిగే అనిర్వచనీయమైన ఆనందం. అమ్మకు అందనంత దూరంలో సెలవులు దొరకక అమెరికాలో ఉండిపోయింది. అమ్మ మనసులో ఒక గొప్ప సంతృప్తి, మరో పక్క అంతకన్నా గొప్ప వెలితి. 2 వైరుధ్యాలు. అమ్మ కదా భరిస్తుంది. సర్కారు వారి ఆత్మీయ ఆహ్వానం. రంగురంగుల పూల తోరణాలతో అలంకరించబడిన వేదిక. అందులో కొన్ని పూలను అమ్మ ఇదివరకన్నడూ చూసి ఉండలేదు. వేదిక మీద కింద రంగురంగుల రకరకాల మనుషులు. ఆ మనుషులను కూడా అమ్మ ఎప్పుడు చూసి ఉండలేదు. పురస్కార ప్రదానాల కన్నా ముందు వక్తలు మహిళల గురించి ఎంతో కవితాత్మక ప్రసంగాలు చేశారు. హైదరాబాదుకు రాజునైనా అమ్మకు కొడుకునే లాంటి మాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. బస్సులో అమ్మ తిరుగు ప్రయాణం. ఒక్కసారి తన జీవన ప్రయాణాన్ని మొదటి నుంచి గుర్తు తెచ్చుకుంటూ అమ్మగా తనను తాను నిరూపించుకున్నందుకు చాలా సంతృప్తిగా, ఒకంత గర్వంగా కళ్ళు మూసి గాఢ నిద్రలోకి జారుకుంది అమ్మ. మందుబాబు నడుపుతున్న ఆటో అడ్డొచ్చి బస్సు సడన్ బ్రేక్తో ఆగింది. అమ్మా అన్న గావకేక, దబ్బున శబ్దం. బస్సు ఆగింది. డ్రైవర్ లైట్లు వేశాడు. ఆ లైట్ల వెలుగులో కనిపించిన దృశ్యం. నిద్రలో సీటు నుండి దొర్లిపడిన అమ్మ. బస్సు డోరు మెట్ల వద్ద అచేతనంగా తలకు ఇనుపురాడ్డు బలంగా తగిలి రక్తం ధారగా స్రవిస్తోంది. అమ్మ శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోయింది. కానీ అమెరికా నుండి రాబోయే తన వాళ్ళ కోసం ఎలక్ట్రానిక్ శవపేటికలో అమ్మ పార్థివ దేహంలోని కళ్ళు 3 రోజులుగా ఎదురు చూస్తున్నాయి. అమ్మ కథ భరిస్తుంది. ఈ కథ 4 జూను 2017లో నవతెలంగాణ సోపతి పత్రికలో ప్రచురింపబడిందండి. అమ్మ కథ మరి భరిస్తుంది. కథ బాగుంది కదండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.